నమస్తే నమస్తే మామ. మనం ఇప్పుడు అష్టపతి జైన్ మందిర్ దగ్గర ఉన్నాం. లోపలికి వెళ్ళిపోదాం. చూడు మామ, చూడడానికి ఎట్లుందో. మొత్తం ఒక పిరమిడ్ లాగా, కొండలాగా ఉందిగా. మొత్తం చిన్న చిన్న విగ్రహాలు కనిపిస్తున్నాయి. అవి 24 తీర్థంకరుల విగ్రహాలు అంట మా. వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెంపుల్ చుట్టూ ఏంటంటే మొత్తం నీళ్ళు ఉంటాయి మామ. ఇది ఏంటంటే జలమండలం అంటారు. అది ఏంటంటే ఈ గుడి మొత్తం పవిత్రంగా ఉండాలని చెప్పేసి అలా ఉంటుంది మా, పవిత్ర దీపంలాగా. మన పైకి వెళ్ళి చూపిస్తాను ఎట్లుందని చెప్పేసి. చూడండి, మొత్తం సర్కిల్ మొత్తం నీళ్ళే ఉన్నాయి మామ. చలో మన పైకి వెళ్ళిపోయి చూద్దాం. ఇంకా మన పైకి వెళ్ళి మొత్తం రౌండ్ సర్కిల్ టైప్ ఉంటుంది మామ. ఇది మొత్తం మనం ఇట్లా కొండ చుట్టూ మనం ఎట్లా ఎక్కుతామో అట్లా ఉంటుంది మొత్తం. ఇది మనం ఇట్లా పైకి ఎక్కితేనే ఉండాలి. రౌండ్గా తిరుగుతా పైకి వెళ్ళిపోవాలి. ప్రతి చోట ఇట్లా విండోస్ ఉంటాయి. దీని నుంచి మనం బయట వ్యూ కూడా చూసుకోవచ్చు. సూపర్ ఉంటుంది. తర్వాత ముందు చూపిస్తా. మొత్తం సైలెంట్గా ఉంది. ఎంత సైలెంట్ అంటే చాలా పిన్ డ్రాప్ సైలెంట్ ఉంది ఇక్కడ. అసలు దీంట్లో ఎక్కువ మాట్లాడడానికి కానీ ఎక్కువ అల్లరి చేయడానికి కానీ ఉండదు. సైలెంట్గా వెళ్ళాలి. వీళ్ళు ఎక్కువ నిశ్శబ్దాన్ని ఎక్కువ పాటిస్తారు మా వీళ్ళు. మొత్తం రౌండ్ సర్కిల్ ఉంది. పైకి ఎక్కాలంటే సూపర్ ఉంది. ఎక్కువ విజిటర్స్ లేరు, మేము తప్ప. అందుకే సైలెంట్గా ఉంది. అక్కడ ముందు విండోలాగా ఉంది. దాని నుంచి మనకి బ్యాటరీ చూపిస్తే ఎట్లుందో చాలా సూపర్ ఉంటుంది. దీని నుంచి వ్యూ ఇట్లా ప్రతి చోట ఉంటాయి. మస్తు ఉంటుంది వ్యూ చూడడానికి. చూపెడతాను చూడు. మొత్తం అడవి టైప్ ఉంది. మొత్తం చెట్లు, పొలాలు సూపర్ ఉంది కదా. చలో మనం పైకి వెళ్ళిపోయాం. ఇది జైనులు చాలా పవిత్రమైన ప్లేస్ మామ. చాలా అంటే చాలా పవిత్రమైన ప్లేస్ ఇది. ఎందుకంటే జైన గ్రంథాల ప్రకారం ఆదినాథుడు ఈయన మొదటి తీర్థంకరుడు మామ. హిమాలయాలోనే అష్టపద పర్వతం పైన మోక్షం పొందుతాడు. అందుకే దాని ప్రతిరూపంగా ఇక్కడ దీన్ని కట్టిరు మామ. సేమ్ దానిలాగానే ఉండాలని చెప్పేసి దాని గుర్తుగా. తీర్థంకురుడు అంటే ఏం లేదు మామ. తీర్థంకురుడు అంటే మోక్ష మార్గాన్ని చూపించే గురువు అని అంటారు. లేదా దేవుడు అని కూడా చెప్పుకోవచ్చు మనం. వాళ్ళు దేవుడిగా కూడా భావిస్తారు. జైన సంప్రదాయాల ప్రకారం ఏంటంటే 17 తీర్థంకరులు హస్తినాపురంలోనే మోక్షం తీసుకున్నారని చెప్తారు. అందుకే వాళ్ళకి ఇది చాలా పవిత్రమైన ప్లేసు. అందుకే ఇక్కడ చాలా వరకు వీళ్ళ ఆలయాలు ఎక్కువ కనపడతాయి. సో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్ వాళ్ళకి. ఈ హస్తినాపురంలో చాలా వరకు వాళ్ళ టెంపుల్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఎట్లుందో మొత్తం చూడు. మొత్తం ఇవే టెంపుల్స్ లాగానే చాలా వరకు చూడు. చిన్న చిన్న జైన మన బుద్ధ విగ్రహాలు, బుద్ధ భవనాలు ఇవే ఎక్కువ కనపడతాయి. సూపర్ ఉంది కదా వ్యూ నుంచి. ఇంకా పైనుంచి ఇంకా సూపర్ ఉంటుంది మన వ్యూ. పైకి వెళ్ళి చూద్దాం. మొత్తం ఇట్లా 8 ఫ్లోర్లు మనం ఇట్లా ఎక్కుతూనే ఉండాలి. మొత్తం 8 ఫ్లోర్లు ఉంటుంది. అష్టపది శిఖరం అంటే అట్టనే కదా మొత్తం దాని పేరు. అట్లా దానికి గుర్తుగా ఇట్లా కట్టినట్టున్నారు. వస్తుంది కదా ప్లేసు. ఇట్లా నడుస్తూనే ఉండాలి. మనం తిరుపతి కొండ ఎక్కినట్టు ఎక్కుతూనే ఉండాలి. పైకి ఎక్కుతూనే ఉండాలి. రౌండ్ సర్కిల్ తిరుగుతూ ఉండాలి. కానీ చాలా సైలెంట్గా ఉండాలి మామ. చాలా అంటే సైలెంట్గా ఉండాలి. చూడు, మొత్తం పంట పొలాలే. మొత్తం ఈ టెంపుల్ చుట్టూ మొత్తం పంట పొలాలే కనపడతాయి ఎక్కువగా. సూపర్ ఉంది అవి. తెలిసి వచ్చేసినాం అనుకుంటున్నా పైకి. చూద్దాం. వచ్చేసినాం. వావ్, సూపర్ ఉంది మా పైన. ఎక్కువ శబ్దం చేయడానికి రాదు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ నాయిస్ నచ్చదు. సైలెంట్గా ఉండాలి వీళ్ళకి. సో ఎట్లా మామూలుగా లేదు కదా. ఇంత పెద్ద దానిపైన కట్టారంటే సూపర్ అసలు.
సూపర్ సూపర్ మా సూపర్, చాలా చాలా బాగుంది. పూజారి ఉన్నట్టున్నారు లోపల. ఏదో పూజలు జరుగుతూ ఉన్నట్టున్నాయి. వస్తుంది కదా ప్లేస్. చూడు మొత్తం చూడు, ఈ డోమ్ చూడు ఎట్లా సూపర్ ఉంది కదా, మొత్తం డిజైన్ ఇట్లా సూపర్ ఉంది, మామూలుగా లేదు అసలు. వీళ్ళ ఆర్కిటెక్చర్ చాలా సూపర్ ఉంటుంది. సో మొత్తం అడవే దీని చుట్టూ మొత్తం మొత్తం గంగానది కూడా ఇటు పక్కనే కాబట్టి మొత్తం అడవి పంట పొలాలు ఎక్కువ కనపడుతుంది ఇక్కడ. కానీ ఆర్కిటెక్చర్ మొత్తం మామూలుగా లేదు మామ. ఈ డోమ్ చూస్తేనే మీకే అర్థమవుతుంది. సో కింద బండలు డిజైన్ సూపర్ కదా. సో ఒక్కొక్క స్తంభం పైన కూడా చూడు డిజైన్ ఎట్లుందో, మామూలుగా లేదు అసలు. చూద్దాం లోపల ఏముందో. బా మామూలుగా లేదు మా, మొత్తం గోల్డెన్ కలర్లో చిన్న చిన్న విగ్రహాలు ఎన్ని ఉన్నాయి మొత్తం. నాకు తెలిసి 24 అంటే 24 తీర్థంకరులు అంటే వాళ్ళ మొత్తం ఉండొచ్చాము నాకు తెలిసి. వాళ్ళు ఫోటోలు తీయనిరు మా. జైన్ టెంపుల్ దగ్గరికి వచ్చినాం. ప్లీజ్ బీ క్వైట్. చలో ఇక మనం కిందికి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఎక్కువసేపు ఇక్కడ వీడియోగ్రఫీ తీయద్దు. సో మామూలుగా లేదు కదా. ఇవి మొత్తం హస్తినాపురం మొత్తం టెంపుల్సే, మొత్తం టెంపుల్స్ మొత్తం టెంపుల్సే ఎక్కువ ఉంటాయి మొత్తం. చూడు మధ్యలో ఒక స్తంభం, దానికి 4 వైపులా 4 విగ్రహాలు, వాళ్ళే తీర్థంకల్లో 4 ముఖాలు అనుకుంటా, 4 దిక్కులా చూపించేటట్టు ఉంది అనుకుంటా, నాకు అంత కరెక్ట్గా తెలియదు. చూడు లెఫ్ట్ సైడ్లో మొత్తం రౌండ్ సర్కిల్ మొత్తం చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి, మస్తున్నాయి, 100 కొద్దులు ఉన్నట్టున్నాయి. వాళ్ళ పేర్లు కూడా రాశారు మా. ఏందో ఏమో మామూలు లేదు. ఇవేమమ్మా మన టెంపుల్ దగ్గరనే మనకు ఇట్లా కొన్ని మొక్కలు ఉన్నాయి, వాటి సైంటిఫిక్ నేమ్స్ కూడా రాశారు చూడు.